మహానాడు తెలుగుదేశం పార్టీకి పెద్ద పండగ. కేడర్లో నూతనోత్సాహం నింపడమే కాదు, పార్టీ భవిష్యత్తు నిర్ణయించే కార్యక్రమం అది. ఈసారి మహానాడుకు సింహపురి వేదిక కాబోతోంది. నిజానికి ఉత్తరాంధ్రలో నిర్వహించాలనుకున్న నెల్లూరుకు మార్చింది టీడీపీ. ఈ నిర్ణయానికి ప్రధాన రీజన్ ఏంటంటే దక్షిణ కోస్తాలో పార్టీని అజేయంగా మార్చడానికే. తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి నెల్లూరు జిల్లాలో జరగనుంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహిస్తారు. ఈసారి ఉత్తరాంధ్రలో నిర్వహించాలి అనుకుంది టీడీపీ అధిష్టానం. పార్టీలో చర్చల అనంతరం సింహపురికి షిఫ్ట్ చేశారు. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరుకు మహానాడు షిఫ్ట్ చేయడానికి ప్రధాని మోడీ పర్యటనలే ప్రధాన కారణమని తెలుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ జూన్ లేదా జూలైలో ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తోంది. మహానాడు కూడా అక్కడే నిర్వహిస్తే తక్కువ వ్యవధిలో 2 భారీ రాజకీయ సభల నిర్వహణకు క్యాడర్ సమాయత్తం కాదు అనే భావన టీడీపీ అధినాయకత్వంలో ఉంది. ఒకే ప్రాంతంలో 2 పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం కంటే పార్టీ పండుగగా భావిస్తున్న మహానాడును వేరొక చోట నిర్వహిస్తే పార్టీ మైలేజ్ కూడా వస్తుందని అధినేత భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈసారి నెల్లూరు జిల్లాను ఎంచుకుంది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో మహానాడు జరగలేదు. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ బలాన్ని నిలుపుకోవడంతో పాటు దక్షిణ కోస్తాల్లో కేడర్ను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేసే వ్యూహంలో భాగంగా నెల్లూరు జిల్లాను మహానాడు నిర్వహణకు ఎంచుకుంది టీడీపీ. మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసి సింహపురిలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదన్న సంకేతాలను పంపాలన్న ఉద్దేశం టీడీపీ అధిష్టానంలో ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీదార్ రవిచంద్ర ఉన్నారు. ఆయన సారథ్యంలో తెలుగుదేశం బలంగా ఉంది. 2 మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం దిశగా తీసుకెళ్తున్నారు రవిచంద్ర. ఈ క్రమంలో మహానాడు నిర్వహణ వారందరికీ ప్రతిష్టాత్మకంగా మారింది. మహానాడుకు వేలాది మంది ప్రతినిధులు, లక్షలాది మంది కార్యకర్తలు హాజరవుతారు. దీనికి సుమారు 200 నుంచి 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. నెల్లూరు నగరం చుట్టుపక్కల అంత పెద్ద ఖాళీ స్థలం ఎక్కడా లేదు. దీంతో కనీసం 150 ఎకరాలైనా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాలలో ఉండే అనువైన స్థలాలను జిల్లా నాయకత్వం పరిశీలిస్తోంది. కోవూరు జాతీయ రహదారి సమీపంలోని ఇఫ్కో భూములు, రేగడి చెలిక వద్ద 110 ఎకరాలు, రూరల్ పరిధిలోని మరికొన్ని స్థలాలను జిల్లా నాయకత్వం పరిశీలించింది. చూసిన స్థలాలలో వాస్తు దోషాలు లేకుండా రవాణా సౌకర్యాలకు అనువుగా ఉండేలా జిల్లా నాయకత్వం ప్లాన్ చేస్తోంది. పసుపు పండుగను సింహపురి గడ్డపై విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా నాయకత్వం సాయశక్తులా ప్రయత్నం చేస్తోంది.